హల్లెలూయా హల్లెలూయా. ఆకలేస్తున్నా. అక్కడికి ఇప్పించాలి, కోర్టు దగ్గరికి జడ్జి అడగాలి ఏం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. పర్లేదు, ఆకలిన్నా కొంచెము పట్టుకోండి. కొన్ని విషయాలు పంచుకోవాలనే తపనతో వచ్చాను. ఎందుకంటే యానివర్సరీ అంటే అందరూ వస్తారు అనే నమ్మకంతో అందరికీ 4 విషయాలు చెప్పొచ్చని వచ్చాను. ఒక 1 వీక్ బ్యాక్ నేను జిల్లా మైనారిటీల సంక్షేమాధికారిగా ఉన్నాను. 3 ఏళ్ళు చేశాను. అయిన తర్వాత ఇంకొక ఆఫీసర్ని ఛార్జ్ ఇస్తే ఆ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు పాస్టర్ డేవిడ్ గారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది చర్చ. అక్కడ నాకు ప్రసాద్ గారు పరిచయం అయ్యి ఈ విధంగా చెప్తే ఖచ్చితంగా వస్తాను కర్నూలులో ఉంటే. ఎందుకంటే మా డ్యూటీస్ ఎక్కువ సీఎం ఇంటి దగ్గరికి అక్కడ పోతూ ఉంటాను. అందుకని ఉంటే ఖచ్చితంగా వస్తామని చెప్పారు. ఎందుకో ప్రభు నన్ను పిలుచుకున్నట్టుంది. కరెక్ట్గా వాక్యము దేవాలయము దేహమే అని కరెక్ట్ టయానికి నేను వచ్చిన. నాకు చాలా ఇష్టమైన సెంటెన్స్ అది. ఆ టైంలోనే నేను వచ్చిన. ప్రార్థనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, నమ్మండి నమ్మకపోండి. నా అనుభవం, మా అబ్బాయి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం ఎగ్జామ్ రాశాడు. మాది చెన్నూరు, కడప జిల్లా చెన్నూరు మండలం సొంత ఊరు. మా పెద్దోళ్ళు అక్కడ ఉంటే ఊరికి వెళ్ళినప్పుడు మా చిన్నమ్మని చెప్పాను, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎప్పుడు ప్రార్థన చేయి, పని అయిపోతుంది, ప్రార్థించునైనా అయిపోతుంది అనడం మనకు అది పుట్టుక నుంచి వచ్చేస్తుంది. మా చిన్నమ్మకి ఇలా ఇంటర్వ్యూ అయిపోయింది, చిన్నమ్మ ఇంక ఉద్యోగం రావాలా, ఏమవుతుందో ఏమవుతే ప్రార్థన చేయాలి. ఏ ముస్లింలు ఇట్లాంటిది ఇంత కష్టపడి బాబు రాత్రి పగలు మావిడ 2 గంటల వరకు, మీరు నమ్ముతారో లేదో, 2 గంటలకి ఛాయ్ ఇచ్చి కొడుకు చదువుతుంటే అంతవరకు కూడా మేల్కొని ఉండేది. వాడు అంత కష్టపడితే దేవుని ప్రార్థన చేయంటది మనసులో నేను అనుకోవడం అన్నమాట. అలాగా అంతకుముందు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంది, అది రాలా, బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా. 2వసారి అదే మాట మళ్ళీ అన్నది, నువ్వు ప్రార్థన బలంగా చేయలేదు. సరే, మావిడికి కొంచెం బాగా నమ్మకం, 5 సార్లు నమాజ్ చదువుతుంది, ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది. ముస్లాం మంచిగా అన్నది, బలంగా చేయాలి, నీకు నమ్మకం లేదు, నమ్మకం పెంచుకో, కొడుకు కాదు కొంచెం చిన్న అదృష్టం అనుకుంటారు కదా, అదే ప్రార్థన అని అంటే, సరే నేను కూడా మనస్సులో అంతకు ముందు కొంచెం గర్వంగా ఉండేది. 2వసారికి సరే ఒక ప్రయత్నం మనం కూడా మనస్ఫూర్తిగా చేద్దాం అని నేను కూడా ఆ పీరియడ్ అంతా కష్టపడ్డాను, రాత్రుల్లో కూర్చొని. అదృష్టం కొద్దీ 22 లక్షల మంది ఇండియా వైడ్గా రాస్తే దాంట్లో మా వానికి వచ్చింది. ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రతి సంవత్సరం ప్రార్థన చేస్తాం. ప్రతి క్రిస్మస్కి రాత్రంతా మేల్కొని క్యాండిల్ లైట్ చేసి చాలా చేస్తాం. మరి ఎందుకు పేదరికం పోవడంలా, మనం పైకి రావడంలా? దీనజనులు ఎక్కడుండేవాళ్ళు కొన్ని వందల ఏళ్ళు, నాకు తెలిసి 57 ఏళ్ళు, 57 ఏళ్ళ నుంచి మా ఊర్లో కాలనీ నుంచి చూస్తున్నా, ఇప్పుడు అట్లే ఉంది. ఎక్కడ బలమైన ప్రార్థన లేదు, నమ్మకం తక్కువ, ఏదో నటిస్తూ జీవిస్తూ ఉంటాం ఎక్కువ శాతం. ఆ నటున పోయి కనెక్షన్ పెంచుకుంటే, ఇదే నా ఎగ్జాంపుల్, ఇది అందరితో షేర్ చేయాలని తప్పన అన్నమాట. మనకి మనిషిగా ఉంటాం,
కానీ ఆ బలమైన కనెక్షన్ తక్కువ ఉంటుంది, అందరిలో ఉండదు. అది పెంచుకుంటే ఆ కనెక్షన్ మనకి సెట్ అవుతే అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. దయచేసి ఇక్కడికి వచ్చిన దైవజనులంతా, పాస్టర్స్ కానీ పాస్టర్లు కానీ, ఈ లైన్లో మన వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ చాలామంది అనుభవాలు కూడా వాళ్ళకి జోడిస్తూ ఉంటే నమ్మకం పెరుగుతుంది, బలమైన ప్రార్థన మొదలవుతుంది. అలా మార్పు మనలో